పాత బస్తీలో లేడీ సింగం అడుగుపెట్టింది. ఎన్నికల వేళ హాట్ గా ప్రచారాలు సాగుతూ ఉంటే ఈసీ తీసుకున్న సడన్ డెసిషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలిసారిగా సౌత్ జోన్ కు మహిళా ఆఫీసర్ను నియమించారు. డీసీపీగా స్నేహా మెహ్రా ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా సాయి చైతన్య సౌత్ జోన్ డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండగా పీక్ మూమెంట్ లో స్నేహా మెహ్రా పాత బస్తీలో అడుగుపెడుతున్నారు. దీంతో ఓవైపు లేడీ సింగం స్నేహా మెహ్రా, మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఉండటంతో ఇప్పుడు అసదుద్దీన్ అడ్డాలో ఏం జరగబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్య ఉండగా స్నేహా మెహ్రాను ఎందుకు ఈసీ నియమించింది అనే విషయాన్ని తెలుసుకునే ముందు అసలు ఎవరి స్నేహా మెహ్రా, ఆమె గురించి తెలుసుకుందాం. 2018 బ్యాచ్ కు చెందిన స్నేహా మెహ్రా గతంలో సైబర్ క్రైమ్ డీసీపీగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె ఎన్నో కేసులు సాల్వ్ చేశారు. అంతేకాదు ఎంతో మంది కేటుగాళ్ల పనిపట్టారు. రాజకీయ నేతలపై ట్రోలింగ్స్ చేస్తే జైలుకే అని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఇప్పుడు సౌత్ జోన్ డీసీపీగా అడుగుపెట్టారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో అత్యంత సున్నితమైన ప్రాంతం హైదరాబాద్. ప్రస్తుతం ఇక్కడ పోటీ గట్టిగా ఉంది. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఓవైపు, బీజేపీ మాధవీలత మరోవైపు పోటీ చేస్తున్నారు. ప్రచారాలు కూడా జోరు మీద కొనసాగుతూ ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్య బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఐపీఎస్ల బదిలీలు జరిగినా కూడా ఒక్క సౌత్ జోన్లోని ఈ అధికారి మాత్రం అదే స్థానంలో ఉన్నారు. దీంతో బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫలితంగా హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్యను బదిలీ చేయాలని, అలాగే ఆయన స్థానంలో 3 ఐపీఎస్ అధికారుల జాబితా పంపాలని కోరింది. ఆ జాబితాలో భాగంగా సౌత్ జోన్ కు కొత్త డీసీపీగా స్నేహా మెహ్రాను నియమిస్తున్నట్లు పేర్కొంది. వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించాలని కూడా ఆదేశించింది. అటు సాయి చైతన్యను ఎన్నికల సంఘం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పాత బస్తీ ముందే సున్నితమైన ప్రాంతం. ఇప్పుడు అక్కడ బీజేపీ ఎంఐఎం మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓవైసీ బ్రదర్స్ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు అంటూ మాధవీలత ఏకిపారేస్తున్నారు. అటు అసదుద్దీన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం. కానీ ఇప్పుడు హైదరాబాద్కు వచ్చిన లేడీ సింగం మాత్రం అవినీతికి అడ్డుకట్ట వేస్తానంటోంది. తప్పు చేస్తూ ఆమె కంట్లో పడ్డారంటే అంతే, వారికి శిక్ష పడాల్సిందే. ముక్కుసూటిగా ఉంటూ ఎవరికి తలొక్కకుండా ఉండే స్నేహా మెహ్రా ఎంట్రీతో ఓల్డ్ సిటీలో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా స్నేహా మెహ్రా ముందు ఎవరి ఆటలు కూడా సాగవు అనేది కన్ఫర్మ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.